ప్రభునందు ప్రభన దేవుడు వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే శ్రేష్టమైన మాటలను చక్కగా కొన్ని నిమిషాలు మనసు పెట్టి జ్ఞాపకం చేసుకుందామమ్మా. భూమి మీద మనుషులమైన మన గురించి మాట్లాడుతూ మనుషులమైన మనలందరినీ ఏమంటారంటే ఆశాజీవులు అని అంటాడండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద మనకు ఊహ తెలిసినప్పటి నుంచి కాటికి కాళ్ళు జాపేంత వరకు మన బ్రతుకు మీద ఏదో ఒక ఆశ మాత్రం కంపల్సరిగా కనబడుతుంటుంది. అదేదో చావుకు దగ్గర పడ్డారు కదా అని ముసలులలో ఏ ఆశలు లేవనుకుంటే పొరపాటు. కాటికి కాళ్ళు జాపుతున్న వృద్ధులకు కూడా ఏదో ఒక చిన్న ఆశ అయినా మనసులో ఇంకా మిగిలే ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో కనబడుతూ ఉంటుంది. ఏమమ్మా నీకు ఏం ఆశ ఉందని ఒక వృద్ధురాలను అడిగితే ఏమంటుంది తెలుసా? పైకి మాత్రం నాకేం ఆశలు ఉంటాయ్యా, నాకేం కోరికలు ఉంటాయి అని పైకి మాత్రం ఇలా మాట్లాడుతుంటుంది. కానీ చెప్పకనే ఒక విషయం మాట్లాడుతుంది. ఏమంటారో తెలుసా? నా మనవరాలు పెళ్ళి చూసి చచ్చిపోవాలండి, నా మనవని పెళ్ళి చూసి చచ్చిపోవాలండి అంటాడు. అంటే మన జీవిత కాలంలో మనం చచ్చేంత వరకు ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆశ అన్నది కంపల్సరీగా ఉంటుంది. కానీ నేను బాగా ఆలోచన చేయగా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భూమి మీద మనుషుల కోరికకు అంతం ఉంటుంది కానీ ఆ ఆశలకు అద్దే ఉండదు. కానీ ఇన్ని ఆశల మధ్య బ్రతుకుతున్న మనిషికి నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం పోవాలన్న ఆశ ఎంతమందికి ఉన్నది అని ఆలోచన చేస్తే, ఈ భూమి మీద కోటాను కోట్ల మంది ఉన్నారు కదా, ఈ కోట్ల మందిలో పరలోకానికి వెళ్ళాలన్న ఆశ మాత్రము వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. నేను కళ్ళు మూయగానే, నేను మరణించగానే ఖచ్చితంగా దేవుడున్న లోకానికి పోవాలన్న ఆశ వెతికినా కానీ కనిపించట్లే. ఆశ లేదు కాబట్టిగానే లోకం మీద ధ్యాసతో ఇంకా 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 ఏదో అనుభవించాలి, ఇట్నే సరిపోతుంది మన జీవితకాలం అంతా. మన బ్రతుకాలం అంతా ఇలా సాగించుకోవడానికి సరిపోతుంది. కానీ కళ్ళు మూసిన తర్వాత మన బ్రతుకు ఏమైపోతుంది, అసలు ఆ జీవితం ఏముందని ఆలోచన చేసేవాళ్ళు ఎవరు లేరండి నిజంగా. ఒకవేళ నీకు ఆ లోకం మీద ఆశ ఉంటే భూమి మీద నువ్వు ఎక్కువగా దేన్ని ధ్యానిస్తావో తెలుసా? నీ చేతుల్లో దేవుడు ప్రేమించిన 66 పుస్తకాలు కలిగిన ఈ బంగారం లాంటి వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టేటోనివే కాదు. నీకు ఆ లోకం మీద ధ్యాస లేదు కాబట్టిగానే దీని మీద శ్రద్ధ లేదు. అదే నీకు పరలోకం మీద ఆశ ఉండింటే ఈ బైబిల్ ఎట్లా చూసుకుంటామో తెలుసా? బంగారాన్ని కాదు గుండెల మీద వేసుకొని తిరిగేది, బైబిల్ను గుండెల్లో పెట్టుకొని తిరిగే వాళ్ళం. మనకు ఆ ధ్యాస, ఆ ఆశ లేదు కాబట్టిగానే ఇంత తయారైపోతున్నాం ప్రేమ దేవుని వాళ్ళ. కాబట్టి ఈరోజు మనల్ని ప్రేమించి ఈ మాటలు మన దగ్గరకు వచ్చాయి. ప్రతి మాట మనం చాలా శ్రద్ధగా, ఆసక్తితో అపేక్షించాలి, శ్రద్ధతో వినాలి దేవుని మాటలు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పి నేను వాక్యానికి వెళ్తాను. నేను ఇక్కడే కమలాపురంలో సచివాలయంలో సెక్రటరీగా చేస్తుంటానండి, వెల్ఫేర్ సెక్రటరీగా చేస్తూ ఉంటాం. చాలామంది పింఛన్స్ అప్లై చేయడానికి వస్తుంటారమ్మా సచివాలయానికి. మీరు కూడా వృద్ధులు ఉన్నారు, చాలామంది వికలాంగులు ఉన్నారు కదా. చాలాసార్లు మనం కూడా పింఛన్ అప్లై చేయడానికి వెళ్తాం. ఉదాహరణకు ఒక వికలాంగులు అనుకోండి, వాళ్ళకు పింఛన్ పొందడానికి అర్హత ఉంది. అర్హత ఉందని డైరెక్ట్ సచివాలయానికి రాగానే మేమైనా పింఛన్ డబ్బులు శాంక్షన్ చేయగలమా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు సదరం అనే ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. సదరం స్లాట్లు బుక్ చేసుకున్నంత మాత్రం పింఛన్ వస్తుందా? రాదు తెలుసా? ఆ స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఏ హాస్పిటల్ అయితే ఎంపిక చేయబడిందో ఆ హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ చేయించుకోవాలి. సరే, చెకింగ్ చేయించుకొని వెరిఫై చేసుకున్నారు, వీళ్ళకి అర్హత ఉందని డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు ముద్ర వేసి, అంత మాత్రాన వాళ్ళకి పింఛన్ వస్తుందా? రాదు తెలుసా? మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు పింఛన్స్ అన్నవి శాంక్షన్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ పెట్టుకొని వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి. సరే, అప్లై చేసుకున్నంత మాత్రం మళ్ళీ పింఛన్ వస్తుందా? రాదు తెలుసా? లోకల్గా ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయనను పట్టుకొని తిరిగితే తప్ప ఆ పింఛను శాంక్షను కాదు. అరే, ఇంత ప్రాసెస్ ఉంది కదా అని నాకు పింఛనే వద్దనుకుంటున్నారా? లేదు తెలుసా? ఎంత కష్టమైనా, ఎంత సిచ్యువేషన్ అయినా కానీ 6,000 పింఛన్ కోసం మన వల్ల పడుతున్న ప్రయాస అంతా ఇంత
కాదు, ఓపెన్గా ఒక మాట చెప్పమంటండి, 6,000 పింఛన్స్ కోసమే ఇన్నిసార్లు సచివాలయాలంట, ఇన్నిసార్లు రాజకీయ నాయకుల ఇంటి దగ్గరికి, ఇన్నిసార్లు ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి తిరిగావు కదా. 6,000 మీద పింఛన్ మీద ఉన్నంత శ్రద్ధ 60 ఏళ్ళు దాటిన తర్వాత పరలోక రాజ్యం మీద నీకు ఎందుకు లేదు? చచ్చిపోయిన తర్వాత ఈ వృద్ధాప్యం ముగించగానే నా జీవితం ఏమైపోతుందన్న ధ్యాస నీకు ఎందుకు రాలేదు? 60 ఏళ్ళు ముగియగానే పరిగెత్తుకుంటూ సచివాలయానికి వెళ్ళావు కదా, అయ్యా పింఛనని. ఈ 4,000 మీద ఉన్న పింఛను 60 ఏళ్ళు దాటిన తర్వాత, అయ్యో నా తల మీదకి తెల్ల వెంట్రుకలు వచ్చాయి, నా జీవితం ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉంది, ఈ జీవితం ముగియగానే నా భవిష్యత్తుకు భరోసా ఏంటి, నా భవిష్యత్తుకు మార్గం ఏంటని పరలోక రాజ్యం కోసము మందిరాల చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు కనపడుతున్నారమ్మా? బైబిల్ ముందర పెట్టుకొని ధ్యాసతో వాక్యాన్ని ధ్యానించే వృద్ధులు ఎక్కడ కనపడుతున్నారు ఈ కాలంలో? ఎక్కడున్నారు? కంటికి కనిపించట్లే. 4,000 మీద ఉన్న పింఛన్ మీద అంత శ్రద్ధ బైబిల్ మీద కనిపించకుండా ఉంది. 40 సార్లైనా సచివాలయం తిరుగుతారేమో కానీ నీ బ్రతుకుని ఇలా చేతుల్లో పెట్టుకొని పరలోక రాజ్యం కోసం ఎన్నిసార్లు మందిరానికి తిరిగారు మీరు? ఎన్నిసార్లు వాక్యం దగ్గరికి వచ్చి కూర్చున్నారు? చూసారా? 4,000 చూడగానే నీకు భవిష్యత్తు మీద భరోసా కనిపించింది కదా. మరి పరలోకం మీద ఎందుకు ఆశ కలగట్లే? మనకందరికీ ఎందుకు ధ్యాస కలగట్లే? అందుకోసమే ఈరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో 4,000 పింఛన్ కంటే గొప్పగా ఆశతో ఆలోచన చేస్తే ఈరోజు నీ జీవితానికి ఒక దారి కనపడుతుంది. ఈరోజు మన బ్రతుకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు దేవుడు. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ లూకా గారు రాసిన సువార్తను తెరిచి చూడాలి తల్లి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి ఒక సందర్భం దేవుడు మన కోసం రాయించాడు. ప్రతి మాటను చాలా అంటే చాలా శ్రద్ధగా వినాలి తల్లి, ఆసక్తితో వినాలి, హృదయం పెట్టి వినాలి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దామయ్యా. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడు ఉండెను. సాలయ్య. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడు ఉండెను. యెరూషలేము అనగానే యేసుక్రీస్తు వారి కాలంలో ఒక మంచి సిటీ అది. అంత పెద్ద సిటీలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరి గురించమ్మా? సుమయోను అనే ఒక వృద్ధుడు ఉండెను అంటున్నాడు. చూశాడా? అంత పెద్ద సిటీలో అంతమంది మధ్య సుమయోను గురించే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ యెరూషలేము అనే పెద్ద సిటీలో సుమయోను అందరిలో ఒకరిలా బ్రతకట్లే, అందరికంటే ప్రత్యేకముగా బ్రతుకుతున్నాడు. ఒక మాట నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. మన ఊరి పేరు ఏ పేరమ్మా? ఉలవపల్లెనా? ఈ ఉలవపల్లెలో ఎంతోమంది ఉంటారు. ఈ ఉలవపల్లెలో ఎంతోమంది ఉన్నా కానీ అందరిలో ఒకరిలా బ్రతుకుతుంటే నీలో ఏం ప్రత్యేకత ఉంది? అందరిలో ఒకరిలా బ్రతకడం కాదు, అందరికంటే ఒక మెట్టు పైన ఉండడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో డబ్బు విషయంలో నువ్వేమనుకుంటావు తెలుసా? ఊర్లో అందరికంటే ఒక మెట్టు పైన ఉండాలనుకుంటావు. కట్టుకుంటే ఇండ్లు విషయంలో ఒక మెట్టు పైన ఉండాలనుకుంటున్నావు. వేసుకుంటున్న బట్టల విషయంలో ఒక మెట్టు పైన ఉండాలనుకుంటాం. అన్నిటి విషయంలో ఒక మెట్టు పైన ఉండాలనుకుంటున్నా. నువ్వు భక్తి విషయంలో ఒక మెట్టు పైన ఉండాలని ఎందుకు అనుకోవాలా? విశ్వాసం విషయంలో మా ఊర్లో అందరికంటే ఒక మెట్టు పైన ఉండాలని నువ్వు ఎందుకు ఆలోచన చేయట్లే? ఎందుకు దీని విషయంలో ఎవడు పట్టించుకోవట్లే? అందరిలో ఒకరిలా ఉంటే నీలో ప్రత్యేకత ఉండదు. అందరికంటే కాస్త ఎక్కువ చూపించాలి. బైబిల్లో యేసుక్రీస్తు వారు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి సమానంగా ఉండాలని చెప్పాడా? ఎక్కువ ఉండాలని చెప్పాడా? అందరితో పాటు సమానంగా ఉంటే నీలో ఏం ప్రత్యేకత? అందరికంటే ఎక్కువ ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి. నీ ఊర్లో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకో. అందరితో పాటు నువ్వు మందిరానికి వచ్చావు, అందరితో పాటు నువ్వు పాటలు పాడుతున్నావు, అందరితో పాటు నువ్వు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు, అందరితో పాటు నువ్వు ఉంటే దేవుని దృష్టిలో నీలో ఏం ప్రత్యేకత? అందరికంటే ఒక మెట్టు పైన ఉండడానికి ప్రయత్నం చేయి. దేని విషయంలో? భక్తి విషయంలో ప్రయత్నం చేయి, నీతి విషయంలో ప్రయత్నం చేయి, విశ్వాసం విషయంలో ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేశాడు కాబట్టిగా యెరూషలేములోనట ఎంతోమంది ఉన్నా కానీ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సుమయోను గురించి మాట్లాడుతున్నాడు. ఒకానొక టైంలో అపవాది లోకమంతా తిరిగి ఒకసారి పరలోకానికి పోయిందట. అప్పుడు దేవుడు
అపవాదితో ఒక మాట మాట్లాడతాడు. ఏమంటారో తెలుసా? నా కుమారుడనే యోబు ఊజు దేశంలో ఒకడున్నాడు, అతని గురించి నీకు తెలుసా అని అడిగాడు. ఇప్పుడు నేను నిన్నే ఒక మాట అడుగుతాను. యోబు గారి గురించిన ప్రస్తావన పరలోక రాజ్యంలో ఒక రోజైనా వచ్చింది? ఒక మాట నిన్నే అడగమంటారా? డైరెక్ట్ మాట్లాడమంటారా? యోబు గారి గురించిన ప్రస్తావన పరలోక రాజ్యంలో ఒకసారైనా కనపడింది? మా అంటే చాలాసార్లు కనపడి ఉండొచ్చులేండి, మనకు ప్రత్యేకంగా రాయబడలే, చాలాసార్లు ప్రస్తావన చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ నేను గమనించవలసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? యోబు గారి గురించిన ప్రస్తావన పరలోక రాజ్యంలో ఒక రోజైనా వచ్చింది కదా. నీ బ్రతుకు కాలంలో, నీ జీవిత కాలంలో, నువ్వు బ్రతుకుతున్న తీరును బట్టి నీ గురించిన ప్రస్తావన ఒక్కరోజైనా పరలోకంలో వచ్చే విధంగానే ఉన్నాయి మన జీవితాలు. ఒక రోజంతా ఎందుకులే, ఒక గంట అయినా నీ గురించి మాట్లాడే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? గంట ఎందుకులే, ఒక్క నిమిషం దేవుడు హృదయపూర్వకంగా నీ గురించి తలుసుకునే భక్తి నీలో ఉందా? నీ గురించి ఆలోచన చేసే ఒక జీవితం నీలో కనపడుతుందా? చూసారా ఎందుకు యోబు గారి గురించి దేవుడు మాట్లాడాడు తెలుసా? ఊజు దేశంలో నలుగురిలో ఒకడు కాదు, అందరికంటే ఒక్కడు. నలుగురిలో ఒకరుగా ఉంటే నీలో ప్రత్యేకత ఉండదు. ఇప్పుడు రాత్రి అయింది కదా తల్లి, రాత్రి అవగానే మన చర్చిలోనే కరెంటు పోయింది అనుకోండి, మొత్తం చీకటే. ఆ చీకట్లో ఒక దీపం వెలిగించామనుకోండి, ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించామనుకోండి, అందరి దృష్టి దేని మీద ఉంటుందో తెలుసా? చర్చి అంతా కమ్ముకున్న చీకటి మీద ఎవడికి ధ్యాస ఉండదు. ఆ చర్చి చీకట్లో ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతుంటుంది చూసారా, అందరికీ దాని మీదనే ధ్యాస. చుట్టూ ఉన్న చీకటి గురించి ఎవడూ పట్టించుకోడు, వెలుగుతున్న దీపం గురించి అందరూ పట్టించుకుంటాడు. నీ ఊరిలో పాపం అనే చీకట్లో ఎంతమంది ఉన్నా కానీ దేవుడు లెక్క చేయడు. ఈ పాపం అనే చీకట్లో ఊరిలో ఒక కొవ్వొత్తి మాదిరి భక్తిగా నువ్వు వెలుగుతుంటే నిన్ను మాత్రమే దేవుడు చూస్తాడు, నిన్ను మాత్రమే పట్టించుకుంటాడు. యెరూషలేములో సుమయోను అని ఒక వ్యక్తి ఉన్నాడట. అందరూ చీకట్లో బతుకుతున్నా సుమయోను మాత్రం భక్తితో రగిలిపోతున్నాడు. అందుకే గమనించాడు దేవుడు, అందుకే పట్టించుకున్నాడు, అందుకే అతని మీద శ్రద్ధ నిలబెట్టాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించిన గొప్ప ప్రస్తావన రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? 10,000 మందిలో నా పురుషుడు గుర్తింపదగిన వాడు అంటున్నాడు. చూశాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారట 10,000 మందిలో గుర్తింపదగిన ప్రత్యేకత ఆయనలో ఉంది. మన ఊర్లో పట్టుమంటే ఒక 2,000 మంది ఉంటారా? పోనీ ఈ 2,000 మందిలో నువ్వు గుర్తింపదగిన దాని మాత్రం ఉన్నావా? ఊరంతా ఎందుకులేండి, మన కాలనీలో మహా అంటే ఒక 1000 మంది ఉంటారా? ఈ 1000 మందిలోన నీలో ప్రత్యేకత కనపడుతుందా? కాలనీ మొత్తం ఎందుకులేండి, నీ ఇంట్లోనైనా నువ్వు ప్రత్యేకంగా చూపిస్తున్నావా నీ భక్తి విషయంలో? నీ ఇంట్లో మీ అమ్మ కంటే ఎక్కువ భక్తి, మీ నాన్న కంటే ఎక్కువ భక్తి, నీ పిల్లల కంటే ఎక్కువ భక్తి, నీ ఇంట్లో అయినా ప్రత్యేకత చూపించేంత భక్తి కనపడుతుందా మనలో? ప్రత్యేకత లేని ఆ జీవితాలు ఎందుకు తల్లి చెప్పండి? ప్రత్యేకత లేని ఆ బ్రతుకులు ఎందుకు? యెరూషలేము అందరిలో సుమయోను ఒక మనుష్యుడు ఉండేడట. ఎలాంటి వాడటయ్యా? చదవండి కంటిన్యూగా. అతడు నీతిమంతుడు. అతడు ఎలాంటి వాడట? నీతిమంతుడు, భక్తిపరుడు. దేవుడు సుమయోనుని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడు? అతని యొక్క నీతిని బట్టి, అతని భక్తిని బట్టి. దేవుడు ఐడెంటిఫై చేసే విధానాలు వేరు, మనుషులు ఐడెంటిఫై చేసే విధానాలు వేరు. ఉదాహరణకు నన్ను మీరు గుర్తించాలంటే, మా ఊరికి వచ్చి నన్ను ఐడెంటిఫై చేయాలంటే ఏమని చెప్తారమ్మా? మా ఊరికి వచ్చి అక్కడ చర్చి దగ్గర నిలబడి పలానా స్టీవెన్ అనే పిల్లోడు ఎక్కడుంటాడు, ఆ పిల్లోడు ఎలా ఉంటాడంటే ఇలా నల్లగా ఉంటాడు, ఇలా సన్నగా ఉంటాడు, ఇంత ఉంటాడు, హైట్ ఉండి, ఈ కొలమానాలు చెప్తాం. అంటే ఒక మనిషిని నువ్వు గుర్తించాలంటే ఆ వ్యక్తి చేసే ఉద్యోగము, ఆ వ్యక్తి కట్టుకుంటున్న బట్టలు, అతని యొక్క హోదాను, అతనికి ఉన్న సిచ్యువేషను, అతని యొక్క హైటు, రంగు, వీటిని కొలమానంగా చెప్తాం. మనుషులుగా మనల్ని గుర్తించాలి అని అంటే వీటిని కొలమానంగా తీసుకుంటాం. కానీ అదే దేవుడు నిన్ను గుర్తించాలంటే, అదే దేవుడు నిన్ను ఐడెంటిఫై చేయాలంటే, నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గోపవరంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకడున్నాడు, వాడి గురించి నీకు తెలుసా అని దేవుడు నిన్ను గుర్తించాడు. పలాని ఊరిలో పలాని ఇంత ఆస్తిపరు ఉన్నాడు, వాడికి ఇన్ని పొలాలు ఉన్నాయి, వాడి గురించి నీకు తెలుసా అని దేవుడు నిన్ను ఐడెంటిఫై చేయడు. మనుషులు వీటిని బట్టి ఐడెంటిఫై చేస్తే దేవుడు దేన్ని బట్టి నేను గుర్తిస్తాడు తెలుసా? పలాని గ్రామంలో పలాని ఆవిడ ఆ విశ్వాసాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాడు, నీ భక్తిని బట్టి ఐడెంటిఫై చేస్తాడు. ఇక్కడ సుమయోని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడు దేవుడు? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. నీలో నాలో కనిపించవలసింది ఇదే.
ఎందుకు మన జీవితం ఇట్నే ఉన్నాయి? ఎందుకు మన జీవితం మీద మనకు నమ్మకాలు లేకుండా పోతున్నాయి, పరలోకం పోతానన్న ఆశ లేకుండా పోతుంది? కారణం ఏంటో తెలుసా? అందరూ మాత్రం ఏదో నామకార్థంగా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. వచ్చిపోతుంటే ఏంటి ప్రయోజనం చెప్పండి? వచ్చిపోతే ఏం ప్రయోజనం ఉండదు. వచ్చిన నువ్వు ఏదో ఒకటి నేర్చుకొనే పోవాలి బయటికి. ఏం నేర్చుకోవాలి? భక్తిలో ఎలా బ్రతకాలనో నేర్చుకొని పోవాలి. రోజు ఒక్కటి నేర్చుకో. నువ్వు రోజు బైబిల్లో ఉన్నదంతా బతకమని నేను చెప్పనులేండి. రోజు ఒక్కదాని ప్రకారం బ్రతుకు. ఈరోజు ఒకదాని ప్రకారం బ్రతుకు, రేపు మళ్ళీ ఒకటి విను, దాని ప్రకారం బ్రతుకు, మన్నాడు మళ్ళీ రా ఒకదాని విను, ఆ ఒకదాని ప్రకారం బ్రతుకు. రోజు ఒకదాని ప్రకారం బ్రతుకుతే 1 సంవత్సరం కల్లా నువ్వు ఎట తయారవుతావు? నడిచే యేసుక్రీస్తు వారు నీలో కనపడతాడు, నడిచే బైబిల్ నీలో కనపడుతుంది. రోజు ఒక్కదాని ప్రకారం బ్రతకకపోతే ఇక మనం మందిరాలకు వచ్చేందుకు, వాక్యాలు వినేందుకు, ఆ వాక్యం ప్రకారం బ్రతుకుతామని ఆదివారం తీర్మానాలు చేసుకోవడం ఎందుకు? ఇక నుంచైనా ప్రమాణ దేవుని వాళ్ళరా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా. రోజు ఒక్కటి చాలండి, ఒక్కటి చాలు. ఒక్కదాని ప్రకారం బ్రతుకుదాం. ఒక్కదాని ప్రకారం బ్రతుకుతే మన జీవితాలే వేరుగా ఉంటాయి, మన కథే వేరుగా ఉంటుంది. నామకార్థమైన భక్తులు అని అనిపించుకో, విశ్వాసంలో వేరుగా ఉంటాం. అందుకే ఐడెంటిఫై చేస్తున్నట్టు అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు యొక్క అతడు ఎలాంటి వాడటయ్యా? ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడట. అతని యొక్క గొప్ప విశ్వాసం చూసారా? ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడతాడు. నేనే నిన్ను సూటిగా ఒక మాట అన్నమంటారా? నువ్వు ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టు అని నేను నిన్నను, కానీ నీ ఆదరణ కొరకైనా నువ్వు కనిపెట్టు. నీ ఆదరణ కొరకైనా నువ్వు గమనించు. ఏంటి నీ ఆదరణ? ఈ భూమి మీద ఎన్నోసార్లు మనం ఏముంటాం, ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు కదా, వృద్ధులుగా నీ బాధ ఎలా ఉంటుంది తెలుసా? నా కోడలు పట్టించుకోవట్లేదండి, నా కొడుకు అన్నం పెట్టట్లేదండి, నా వాళ్ళెవడు నన్ను లెక్క చేయట్లేదండి, నా మనవడు కూడా నన్ను ఖాతరు చేయలేదండి. వీటిని బట్టి వీళ్ళ ఆదరణ చూపించలేదని నీలో నువ్వు నలిగిపోతున్నావు కదా, నీలో నువ్వు కుమిలిపోతున్నావు కదా, ఎవడికి చెప్పుకోలేక ఇంత వేదన పడుతున్నావు కదా. మనుషుల ఆదరణ కోసం ఆశపడితే ఇట్నే ఉంటుంది. అదే నువ్వు చచ్చిపోయిన తర్వాత పరదేశంలో అబ్రహాం ఉన్నారు, అబ్రహాము రొమ్మున ఆనుకుంటే ఎంత ఆదరణ ఉంటుందో నీకు తెలియట్లేదు. కాబట్టిగానే లోకం మీద ఆదరణ కోసం ఆశపడుతున్నావు. లోకంలో నీ వాళ్ళ ఆదరణ కోసం ఎదురు చూస్తే నీకు మిగిలేదేంటో తెలుసా? దుఃఖము, కన్నీళ్ళే. మనుషుల ఆదరణ కోసం నువ్వు లెక్క చేస్తావా? నీ కోడలు అన్నం పెట్టలేదని నువ్వు బాధపడతావా? నీ కొడుకు నిన్ను పట్టించుకోలేదని దిగులు చెందుతూ ఉంటావా? అలా గురించి పట్టించుకోకు. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటావేంటి? వాళ్ళను వదిలేయి, వాళ్ళ గురించి పట్టించుకోకు. నీ దేవుడు నిన్ను వదిలేసినప్పుడే బాధపడు. నీ కోడలు అన్నం పెట్టలేదని బాధపడతావా? నీ కూతురు వదిలేసిందని బాధపడతావా? నీ వాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదని బాధపడతావా? ఈ బాధల్లో ఉన్నావని నువ్వు బాధపడాకు. దేవుడు నిన్ను వదిలేస్తే బాధపడు. ఇక్కడ నీకు ఆదరణ లేకపోతే ఏముంది? మీకు ఎప్పుడైనా కానీ లాజరు భూమి మీద ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చెప్పుకోలేనంత దరిద్రమైన జీవితం అనుభవించాడు. ఏ క్షణమైతే అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడో తన జీవితకాలంలో భూమి మీద తాను అనుభవించిన కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు అన్నిటికీ ఒకేసారి ఆదరణ లభించింది. ఒక లాజరు జీవితాన్ని చూశానని ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? లాజరు మాత్రం నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, కానీ నీకోసం ఒక ఆదరణ ఎదురు చూస్తుంది. నీకోసం ఆనుకునే ఒక గుండె ఎదురు చూస్తుంది. అక్కడ నిన్ను ప్రేమించే గొప్ప గొప్ప విశ్వాసులందరూ అక్కడే ఉన్నారు. ప్రేమన దేవుని ఆదరణ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారమ్మా? ఆదరణ కోసం మీరే ఎందుకులేండి. ఎప్పుడైనా కానీ గుండెల మీద చేసుకొని ఇప్పుడు నేను ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడుతున్నాను కదా. ఒకరోజు వెళ్తాను, పరదేశికి వెళ్తే అబ్రహాము ఇలా నన్ను చేరదీసి గుండెలు గట్టిగా హత్తుకొని నాతో మనస్ఫూర్తిగా మాట్లాడి నేను పడిన శ్రమలు, వేదన అన్నిటిని బట్టి నాకు గొప్ప ఆదరణ ఇస్తాడని ఒక్కసారైనా నువ్వు ఆశపడ్డావా? ఒక్కసారైనా నువ్వు కలలు కన్నావా? రేపు నువ్వు పరదేశికి వెళ్తే ఆయన నిన్ను ఇలా గుండెలు హత్తుకొని నీ గురించి, నా గురించి ఏమన్నాలో తెలుసా? రే అయ్యా, నీ ఊరిలో నువ్వు పడుతున్న శ్రమలు, నువ్వు ఊరిలో నువ్వు పడుతున్న వేదనలు, నువ్వు పడుతున్న అవమానాలు, ఆ శ్రమలలో, ఆ శోధనలో నువ్వు నిలబడలేమో అనుకున్నా, నువ్వు పడిపోతావేమో అనుకున్నా, అందరిలో నువ్వు ఒక్కనివేమో అనుకున్నా, కానీ ఏం నిలబడరావురా? ఎంత భక్తిగా నిలబడినావురా? ఎంత విశ్వాసంతో ఉన్నావు తల్లి. బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవునితో అనిపించుకున్నావు కదా.
వెరీ గుడ్ తల్లి అని అబ్రహాము ఇలా నిన్ను గుండెలకు హత్తుకొని నిన్ను ఆదరించే మాటలు రావాలంటే నువ్వు ఈరోజు ఎట్లా నిలబడాలో తెలుసా? నమ్మకంగా నిలబడాలి, భక్తిగా నిలబడాలి, విశ్వాసంతో నిలబడాలి. మీకు ఎప్పుడైనా ఏం కలుగుతుంటుందో లేదో కానీ అబ్రహాము రొమ్మున్నే ఇంత ఆనందం ఉంటే పరలోకమందున యేసుక్రీస్తు రొమ్మున ఇంకెంత ఆనందం ఉంటుందండి. ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. ఎవరు ఆలోచన చేస్తున్నారు దీని గురించి? ఎవడు పట్టించుకుంటున్నాడమ్మా? తల్లి ఒడిలో నీకే ఇంత ఆనందం ఉందని నువ్వు అనుకుంటే తల్లి కంటే ఎక్కువ ప్రేమించేవాడు, ప్రేమకు రూపమైన ఆ దేవుని ఒడిలో ఎంత ఆనందం ఉంటుంది, ఆ గుండెలను హత్తుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది. దీని గురించి ఎవడు ఆలోచన చేసేవాళ్ళే లేరు. కానీ ఒక ఆయన చూశాడా, ఆయన ఇజ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెడతాడు. నువ్వు ఇజ్రాయేల్ ఆదరణ కొరకు కాదు, నీ ఆదరణ కొరకే కనిపెట్టు. ఎలా కనిపెట్టాలి? ఆశతో ఎదురు చూడు, ఆసక్తితో ఎదురు చూడు, ఇష్టముతో ఎదురు చూడు దేవుని కోసం. ఇష్టముతో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు ఎన్నదగినవి కాదనుకో, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శోధనలు మామూలే అనుకో, వీటి గురించి ఏమి లెక్క చేయకు, ప్రభు కోసం మాత్రమే ఎదురు చూడు. ఈయన కూడా ఎలాంటి వాడట? ఇజ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అబ్బా, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంటున్నాడు. చూసి సుమయోనుకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏటట? అతని మీద ఏముండేదటయ్యా? పరిశుద్ధాత్మ ఉండెను అంటున్నాడు. చూసాడా? మీరు బాధపడనంటే ఒక మాట చెప్పమంటారండి. ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో నాకు తెలియదు. ఒకసారి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి తల్లి. బా, వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. చాలా తల్లి, ఒక మాట చెప్పమంటారమ్మా. ఆ రోజు సుమయోను మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీదకి ఎవరికి వచ్చారో తెలుసా? నా హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మనలో ఉన్నాడనడానికి నిదర్శనం ఏంటి? నువ్వు ఏదైనా పొరపాటును ఒక తప్పుడు ఆలోచన చేసేటప్పుడు నీ మనసు ఒక విధమైన గద్దింపు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు తెలుసా? అది మనసు పెట్టే గద్దింపు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. లోకంలో వాళ్ళ కథ వేరు, క్రైస్తవులుగా మన కథ వేరు. ఒక తప్పు చేసేటప్పుడు, రే నువ్వు చేసేదే తప్పురా, ఇది సరైన మార్గం కాదు తల్లి, నువ్వు పోయే దారి సరైనది కాదని నీ మనస్సులో నుంచి ఒక ప్రేరణ కలిగించేది ఎవరు అనుకుంటున్నారు? నీలో ఉండి నిన్ను నడిపించే ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇది దారి కాదని అలా హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడే సూటిగా ఒక మాట చెప్పమంటారండి. బాప్తిసం తీసుకోగానే నీలోకి నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా, నీలో నాలో నివాసం చేస్తున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీతో సహవాసం చేస్తుండగా, నువ్వే వెళ్ళి ఒక సీరియల్ ముందర కూర్చున్నావు అనుకోండి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని పరిస్థితి ఏంటి? బాప్తిసం తీసుకున్నావు, నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, నీలో ఆయన ఉండగానే నువ్వే ఒక సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నావు అనుకోండి, ఆయన పరిస్థితి ఏంటి? నువ్వే ఒక విధమైన తాగుడు ఆ సీసాలు ముందర పెట్టుకొని ఆ మందు ముందర కూర్చున్నావు అనుకోండి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని పరిస్థితి ఏంటి? వీళ్ళని నమ్మానా వీళ్ళ లోపలికి వచ్చింది నేను, వీళ్ళని నమ్మా నేను వీళ్ళ లోపలికి వచ్చింది అనిపించదు ఆయనకు? ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న మనము ఆదివారం ప్రభు బల్లలో చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించుంటుందో కానీ, ఒక చేత్తో యేసుక్రీస్తు రక్తాన్ని తాగి అదే చేత్తో వారం రోజులు మందు సీసాలు తాగేటోళ్ళు లేరా? అలా తాగిన ప్రతిసారి ఎంత ప్రభు కనిపించుంటుంది. ఏ ట్రైల్లో ఒకే నోటితోనే యేసుక్రీస్తు రక్తం తాగుతున్నాడు, ఒకే నోటితోనే ఆ మందు తాగుతున్నాడు, సిగ్గులేని బ్రతుకుతున్నారు ఏం ట్రైల్లో అనిపించిండదా? ఒకే నోటితోనే యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని పుచ్చుకుంటాం, అదే నోటితో ఎంతమంది ఆకు కిల్లీలు వేసుకొని బ్రతకట్లేదమ్మా? ఏంటి మన జీవితాలు ఏంటి? ప్రభువుకు అసహ్యం కలగదా? మన పట్ల అసహ్యం కలగదా? ఏ ట్రైల్లో నేను ఉన్నానని లోపల కూడా అర్థమైనా కానీ, బాప్తిజం తీసుకున్న తర్వాత వీళ్ళ లేక వచ్చానని కూడా అర్థమైనా, ఈడంటి సినిమాల ముందర కూర్చుంటున్నాడు, ఈడేంది పోరంబోకలతో కూర్చుంటున్నాడు, ఈమెంది పడికిమాలతో కూర్చుంది, ఈమెంది ఇలా చేస్తుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నలిగిపోతున్నాడు అండి, కుమిలిపోతున్నాడు ప్రేమన దేవుని వాళ్ళ. నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టడానికే మీరు బాప్తిజాలు తీసుకుంది. ఇదేనా మన జీవితాలు? ఇదేనా మన బ్రతుకులు? ఎన్ని రోజులని ఇట్నే ఉంటాం చెప్పండి? ఎన్ని రోజులని? మీ తల్లి మనసు నొచ్చుకోకూడదని ఒక్క మాట కూడా అన్నవు, నీ తల్లికి ఇబ్బంది కలిగించే ఒక్క పని కూడా నువ్వు చేయట్లేదు కదా. నీ తల్లినే ఇటు చూసుకుంటే నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని ఎలా చూసుకోవాలి? ఆయన మనసు నొచ్చుకోకుండా ఎంత బాగా ఉండాలి? మన క్యారెక్టర్లు ఎట్ట కాపాడుకోవాలి? మన ప్రవర్తనని ఎట్ట కాపాడుకోవాలి? ఎక్కడ ఉందండి మన ఆత్మీయ జీవితం?
ఎక్కడుంది? ఎక్కడో ఇసిరేసిన దాని మాత్రం పడిపోయింది. మనం చచ్చిపోయిన తర్వాత కాదు, శ్మశానంలో మనల్ని ఇసిరేస్తున్నది. ఇప్పుడు నీ జీవితం, ఆత్మీయ జీవితం ఎట్లా తయారవుతుందో తెలుసా? ఇసిరేసిన వాళ్ళ మాత్రం ఎక్కడో దూరం పడిపోతుంది. అది మన భక్తి జీవితాలు అయిపోతున్నాయి. అతని మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీ మీద కూడా ఉన్నాడు. ఉన్న ఆయన నువ్వు బాధ పెట్టకూడదట. ఇంకా ఏమంటున్నాడయ్యా? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. అబ్బా చాలయ్యా. అతనికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక అద్భుతమైన వరం ఇచ్చాడట దేవుడు. ఏ వరం ఇచ్చాడట తెలుసా నాయనా? ఒకటే మాట, నా ప్రభు అయిన, అంటే నా కుమారుడైన యేసుక్రీస్తు వారిని చూసేంత వరకు నువ్వు చావనే చావను. అంటే తన బ్రతుకు కాలంలో తాను చచ్చేలోపు ఏం సంపాదించుకున్నాడు ఆయన? ఏం సంపాదించుకున్నాడమ్మా? ప్రభువును చూసే గొప్ప వరాన్ని సంపాదించుకున్నాడు. ఒక మాట చెప్తా, నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద నీకు నాకు అలాంటి అవకాశం లేదు. మనం చచ్చేలోపు ప్రభువును చూసే అవకాశం మనకు లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చిన తర్వాత ప్రభువును చూసే కెపాసిటీ మాత్రం కంపల్సరిగా నువ్వు ఇక్కడ సంపాదించుకొనే చావాలి. అర్థమవుతుంది ఇది దానికి? ఉదాహరణకు మనము రోడ్డు మీద ఏదైనా ఒక కారు పోతుంటుంది తల్లి. కారును చూడగానే మాకు ఒక ఆశ కలుగుతుంది. ఏంటంటే నాకు కూడా ఒక కారు ఉంటే బాగుంటుందని. ఆశ కలిగినంత మాత్రాన కారు మన ఇంటి దగ్గరకు వచ్చి నిలబడుతుందా? కాదు. ఆశ కలిగితే కాదు, ఆ కారును కొనే కెపాసిటీ నీ దగ్గర ఉంటే అది ఖచ్చితంగా వచ్చి నీ ఇంటి దగ్గర నిలబడుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ఆశ కలిగిన దాన్ని తెచ్చుకోలేం. నా ఆశ ఏముంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు వారితో ఉండాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలని ఆశ కలుగుతుంది. ఆశ కలిగినంత మాత్రాన పరలోకాన్ని సాధించుకోగలమా? కారు కావాలన్నంత ఆశ కలిగినంత మాత్రాన దాన్ని మనం సంపాదించుకోలేం. దాన్ని కొనే కెపాసిటీని ముందు సంపాదించుకోవాలి. ఇది నీకు అర్థమైతే పరలోకంలో ప్రభువును చూడాలని ఆశ ఉండడం తప్పే కాదు. ఆశతో పాటు ప్రభువును చూసే కెపాసిటీని సంపాదించుకోవాలి. ఇక్కడ మనం ఏంటి ఆ కెపాసిటీ? ఆ భక్తి, నీతి, విశ్వాసాలు, దేవుడు మెచ్చుకునే ఈ సుగుణాలే పరలోకంలో దేవుణ్ణి చూసే కెపాసిటీ నీకు సంపాదించి పెడతాయి. సుమయోను అనుకున్నాడట, నేను చావకముందు ఖచ్చితంగా ఆ ప్రభుని ఇలా చేతుల్లో ఎత్తుకొనే చచ్చిపోతా. ఆయన చావకముందు ఆ వరాన్ని సంపాదించుకున్నాడు. నువ్వు చావకముందు ప్రభువును చూసే కెపాసిటీని సంపాదించుకొనే చచ్చిపోవాలి. లేకపోతే నీ చావుకు ఒక విలువ ఉండదు, నీ చావుకు ఒక అర్థం ఉండదు, నీ చావుకు ఒక గౌరవం ఉండదు. నీ బ్రతుకు కాలంలో నువ్వు ఏం సంపాదించుకొని చచ్చిపోతున్నావు అన్నదే ఇక్కడ ముఖ్యం. ఏం సంపాదించుకొని చచ్చిపోవాలి మనము? ప్రభువును చూసే ఆ గొప్ప వరాన్ని సుమయోను మాదిరి సంపాదించుకొనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తల్లి. మన జీవితకాలం అప్పుడే బాగుంటుందమ్మా, లేకపోతే మన జీవితకాలం బాగుండదు తల్లి. ప్రభువును చూసి ఆ కెపాసిటీని సంపాదించుకోవాలంటే రోజు మనం ఏం చేయాలో తెలుసా? మనల్ని మనం సరిదిద్దుకుంటూ గొప్పగా దేవుని కోసం బ్రతకాలమ్మా, ఉన్నతంగా బ్రతకాలి. చాలాసార్లు మీరు అందరూ చాలా చక్కగా ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి చాలా గొప్పగా వాక్యాలు వింటున్నారు కదా. ఒక మాట నేనే ఓపెన్గా మాట్లాడమంటారమ్మా. అసలు మందిరానికి మీరు ఎలా వస్తున్నారు? అసలు దేని నిమిత్తం వస్తున్నారు? ఎలా మందిరానికి వస్తున్నారు? ఎలా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? బైబిల్ గ్రంథంలో సుంకరి పరిచయుడు అని ఇద్దరు దేవుని మందిరం ప్రస్తావన ఒకటి రాయబడి ఉంటుంది, చూసినారా? సుంకరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎట్టొచ్చాడో తెలుసా? ఎలా వచ్చాడో తెలుసా? కేవలము ఆ సుంకరి తన భక్తి జీవిత కాలంలో, తన బ్రతుకు కాలంలో ఒకటి మాత్రం కంపల్సరీగా అనుకున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు మందిరానికి ఎలా వెళ్ళాడో తెలుసా? పాపిగానే వెళ్ళాడమ్మా. హృదయం నిండా పాపంతోనే వెళ్ళాడు. మందిరానికి వెళ్ళేటప్పుడు పాపిగా వెళ్ళాడేమో కానీ వచ్చేటప్పుడు మాత్రం పాపిగా రాలే, పరిశుద్ధునిగా వచ్చాడు. నేనే నిన్ను సూటిగా అడుగుతున్నాను, ఆయన ఒకసారి వచ్చిపోతేనే ఆయన జీవితంలో అంత మార్పు వచ్చిందంటే, ప్రతిరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, ప్రతిరోజు దేవుని మందిరంలో అడుగు పెడుతున్నావు కదా, మరి ఒక సుంకరి మాదిరి పాపిగానే వచ్చి ఇక్కడే నీ పాపాలన్నిటిని సమాధి చేసి పరిశుద్ధంగా ఒక్కరోజైనా మందిరాన్ని దాటి వెళ్ళావా? నువ్వు ఒక్కరోజైనా నువ్వు ఎలా వస్తున్నావని కాదు, మందిరానికి వచ్చిన నువ్వు తిరిగి ఎలా వెళ్తున్నావని. సుంకరి పాపిగా వచ్చాడు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎలా వెళ్ళాడు? అదే పాప బ్రతుకుతున్న వెళ్ళాడా?
రావడం ఎలా వచ్చినా కానీ పోవడం మాత్రం పరిశుద్ధంగానే వెళ్ళాలి. దేవుని వాక్యం ఇక్కడికి వచ్చి నీ గుండెలకు తగలగానే ఇక్కడే పాపాన్ని సమాధి చేసి, ఇక్కడే పాపాన్ని వదిలేసి, ప్రభు యొక్క సిలువకు నీ పాత జీవితాన్ని అలా కొట్టేసి పరిశుద్ధంగా వెళ్ళడమే మందిరం యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక సుంకరి దగ్గర నువ్వు నేను అదే కదా నేర్చుకోవాల్సింది. ఒక సుంకరి జీవితాన్ని బట్టి మనం గమనించవలసింది అదే కదా తల్లి. నువ్వు ఎలాగన్నారా కానీ వెళ్ళేటప్పుడు మాత్రం పరిశుద్ధంగా వెళ్ళు. ఒక సుబయోను చూసారా, తన బ్రతుకు కాలంలో ప్రభువును చూసి గొప్ప వరాన్ని సంపాదించుకున్నాడట. చివరిగా ఒక మాట చెప్పమంటండి, చివరిగా తన జీవితకాలంలో ఆ వృద్ధాప్యంలో ప్రభువుని ఇలా చేతుల్లో పెట్టుకొని ఒకే ఒక మాట అన్నాడమ్మా. అదొక్క మాట చూసుకొని మనము ముగిద్దాము. 2వ అధ్యాయము 29వ వచనం తల్లి. చివరిగా లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. ఒక వృద్ధుడు తన బ్రతుకు కాలంలో ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తుని ఇలా చేతిలో పెట్టుకుని, అయ్యా నాదా ఇప్పుడు నీ దాసుని నువ్వు సమాధానముగా పోనిచు. అంటే యేసుక్రీస్తుని ఇలా ఆయన చేతుల్లోకి ఎత్తుకోగానే ఆయనలో కలిగిన ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇక నా జీవితంలో ఇంకేమీ అక్కర్లే, చాలు. ఇంకా యేసుక్రీస్తు వారిని సంపాదించుకోగానే ఆయన మనసు సంతృప్తి పొందిపోయింది. ఆ సంతృప్తితో ఏమంటున్నాడంటే, చాలు ఇక నా జీవిత కాలంలో ఇంకేమీ వద్దు అయ్యా, సంతృప్తి పొందాను, హాయిగా ఇంకా నీ దాసుని పోనిచ్చుచున్నాను. ఇక నీ జీవిత కాలంలో ఒకటి మాట గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కానీ నీ మనసు కూడా ఆ సుమయోను మాదిరి సంతృప్తి పొంది, నాదా ఇక నాకేం అవసరం లేదయ్యా ఈ లోకంలో, నా బ్రతుకాలంలో నేను సంపాదించుకున్నాను, నా జీవిత కాలంలో ఇంకేం వద్దయ్యా, బ్రతికినంతకాలం ఈ కొన్ని రోజులైనా దేవుడా దేవుడా నువ్వు బతుకుతాను, నిమ్మలంగా నీ దాసుని పోనివు చాలయ్య అని తన జీవితాన్ని బట్టి సంతృప్తి పొందే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేన్ని బట్టి సంతృప్తి వస్తుంది మనకు? ఈ లోకంలో దేన్ని బట్టి సంతృప్తి వస్తుందమ్మా? నువ్వు ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించినా అసలు ఈ శరీరానికి సంతృప్తి ఉంటుందా? నువ్వు సంపాదించే డబ్బును బట్టి, నువ్వు వేసుకుంటున్న బంగారాన్ని బట్టి, నువ్వు ఉంటున్న ఇండును బట్టి, నువ్వు కట్టుకుంటున్న బట్టలను బట్టి అసలు నీకు సంతృప్తే ఉండదు. ఒక సుమయోను మాత్రం నీకు సంతృప్తి రావాలంటే దేన్ని బట్టో తెలుసా? కేవలము దేవుణ్ణి మెప్పించే ఆ విశ్వాసాన్ని బట్టి నీకు సంతృప్తి వస్తుంది. అయ్యా చాలయ్యా ఇంకా నా జీవితానికి సంతృప్తితో, నాదా ఇక నీ దాసుని పోనిచ్చుచున్నావు, ఇంకా నా జీవితంలో ఏమొద్దయ్యా, నీ బ్రతుకు కాలంలో నువ్వు ఎలాగైనా బ్రతుకు, కానీ పోయేటప్పుడు మాత్రము సంతృప్తితో కళ్ళు మూసే రోజు ఉండాలి. ఒకటి సుమయోను గారి మాదిరి. ఈరోజు చావంటే ఎందుకు భయపడి చచ్చిపోతున్నారు అందరూ? హాస్పిటల్లో వెళ్ళగానే ఏదో గుండెపోటు వచ్చింది అనుకోండి, హాస్పిటల్లో అనగానే అక్కడ పడేసాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఎట్టుంటుంది? ఏదోలే ఎప్పుడైనా చావాల్సిందని సంతృప్తిగా హాయిగా కళ్ళు మూసే వాళ్ళు ఎవరున్నారు తల్లి? కొన్ని కోట్ల మందిలో హాయిగా చచ్చిపోయే వాళ్ళు ఎవరున్నారు? కానీ ఒక సుమయోనులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఎందుకంటే తన జీవితాన్ని బట్టి సంతృప్తి చెందాడు, చాలు ఇంకా సంతృప్తిగా కళ్ళు మూసాడు. నీ బ్రతుకాలంలో గుర్తుపెట్టుకో, ఇలాంటి సంతృప్తి నీలోకి రావాలి అని అంటే సుమయోను మాదిరి నువ్వు కూడా నీ బ్రతుకును అలా కాపాడుకుంటున్నావు. ఏ వయసు వరకు? వృద్ధుడయ్యేంత వరకు కాపాడుకున్నాడు. మన జీవితాలు ఇప్పుడు ఉంటున్నాం, మనం ఎప్పుడు ఏమైపోతుందో మనకే తెలియదు. అలాంటి రోజు మందిరాలకు వచ్చే వాళ్ళు హఠాత్తుగా మాయమైపోతుంటారు, దేవుని మందిరాలను విడిచిపెట్టిపోతుంటారు. ఎవరు వెతికినా కానీ కనిపించరు తెలుసా? ఆత్మీయ జీవితంలో వెతికినా దొరకని జీవితాలు అయిపోతున్నాయి మన బ్రతుకులు. అందుకే ప్రేమన దేవుని వాళ్ళారా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో సుమయోను మాదిరి చచ్చిపోయేంత వరకు ఇలానే ఉండాలి. మధ్యలో మాయమైపోయే బ్రతుకులేంటి? ఈరోజు మేమందరం 7 మంది ఉన్నాము మా సేవ చేసేవాళ్ళం, మా యవనస్తులం అందరం. ఈ 7 మంది సేవలో నిలబడడానికి కారణం ఒక సేవకుడు ఉండేవాడు ఒకప్పుడు చాలా గొప్పగా. ఈరోజు మమ్మల్ని ఇంతగా తీర్చిదిద్దిన గొప్ప దైవజనుడు. కానీ ఇప్పుడు ఎట్టున్నాడో తెలుసా? పరిస్థితి అంతా తారుమారైపోయింది. మన అనిల్ అన్న గారు, మన సహోదరులు అందరూ ఆయన పరిస్థితి బాగలేదని ఇంట్లోకి సరుకులు అవి ఇవి ఇద్దామని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే పరిస్థితి ఎట్టుందో తెలుసా? ఇంటి నిండా సిగరెట్లే, ఇంటి నిండా సిగరెట్ కంపే. అసలు ఆ కళ్ళ ముందు ఆ సిచ్యువేషన్ చూడగానే నిర్ఘాంతపోయారు. ఇటు ఒకప్పుడు మమ్మల్ని అందరినీ సేవలో నిలబెట్టినవాడు, ఒకప్పుడు వీరోచితంగా పరిచయం చేసినవాడు, ఒకప్పుడు ఎంతో పోరాడినవాడు, ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇట్ అయిపోయింది, ఇలా అయిపోయింది ఏంటి? ఒకవేళ అలానే ఉండి చచ్చిపోతే దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలు ఏమైపోతాయి? నా మీద పెట్టుకున్న ఆశలు ఏమైపోతాయి?
మందిరాలకు వచ్చి బాప్తిసం తీసుకొని భక్తిని కొనసాగించిన నువ్వు చివరి వరకు సాగకపోతే ఇట్నే అయిపోతుంది మన జీవితాలు. ఇలానే సాగిపోతాయి, ఇలానే అయిపోతే మన బ్రతుకులు ఎందుకు చెప్పండి? ఎందుకు తల్లి? అందుకే ఒక సమయాన్ని బట్టి ఈరోజు మనం గొప్ప పాఠం నేర్చుకుందాము. వృద్ధుడైనప్పటికీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈరోజు వృద్ధులైనా కానీ మారేటోళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? ఒక సేవకుడు ఈ మధ్య అక్కడ ఒక ఉప్పరపల్లి దగ్గర ఒక చిన్న సేవకుడు అండి, వృద్ధాప్యంలో ఉన్న ఆయన టీ షాప్ దగ్గర కనిపించాడు. అయ్యా నీకు ఇప్పుడే 70 ఏళ్ళు వచ్చాయి కదా, బాప్తిసం తీసుకో అయ్యా, ప్రభు కోసం మారయ్యా, దేవుళ్ళకి రాయి అంటే ఏమన్నాడో తెలుసా? పాస్టర్ గారు ఇప్పుడు కుదరనే, ఇంకా దానికి టైం ఉందిలే. ఏంది తల మీద తెల్లెంటుకలు వచ్చి వయసు మళ్ళీపోతూ 70 ఏళ్ళు వచ్చినా ఇంకా టైం ఉందంటావా? దేనికి టైం ఉంది? దేనికి టైం ఉంది? మారడానికా? ఎప్పుడు ఏమైపోతుందో తెలియని బ్రతుకులు, మన జీవితాలు ఎప్పుడు రాలిపోతాయి అర్థం కాని జీవితాలు, ఇంకా టైం ఉందంటావేంటి? ఎవరికి టైం ఉంది? దేనికోసం టైం ఉంది? అసలు నీ టైం దగ్గర పడుతుంది, నీకు ఇంకా అర్థం కావట్లే. నీ టైం దగ్గర పడుతుందని అర్థం కాకపోయినా ఇంకా టైం ఉందని అంటావేంటి? ప్రవణ దేవుని వారిలో ఇప్పుడే సిద్ధపడాలి తల్లి. రేపు ఏదైనా రోగం వచ్చి మంచాన పడ్డావు అనుకో, లేదా ఏదైనా గుండెపోటు వచ్చి హాస్పిటల్లో పడ్డా అనుకో, 1 గంటే బ్రతుకుతావన్నాడు అనుకో, ఆ గంటలో నువ్వేం చేయగలవు? ఆ డాక్టర్ కాదు నేను ఎట్టా గంటలో చచ్చిపోతాను కదా, నన్ను పంపించండి, అక్కడ దగ్గరలో ఒక చెరువు ఉంది, నాకు బాప్తిసం ఇచ్చారని నువ్వు అడగగలవా? నువ్వు అడిగినంత మాత్రం డాక్టర్ పంపించాడా? పంపించాడు తెలుసా? సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది, నీకు అర్థం కావట్లే. సమయం ఉంది అనుకుంటున్నావు. దేనికి సమయం ఉంది? లేదు, నీ సమయం లేదు, నీ కథ అయిపోవచ్చింది, నీకు అర్థం కావట్లే, నీ కాలం దగ్గర పడింది. నువ్వేమనుకుంటావు? నాకు ఎంతో సమయం ఉంది అంటారు. సమయం లేదు, నీకు అయిపోవచ్చింది. ఎప్పుడు ఏమైపోతుందో తెలియని బ్రతుకుతున్నావు. నువ్వు సిద్ధపడకపోతే నీ జీవితం నా జీవితం ఏమైపోతుందో. మన అనిల్ అన్న గారు ఒక మాట ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తానండి. భీమునిపాడు అనే ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడమ్మా. ఇలానే చక్కగా మీ మధ్య వాళ్ళు వచ్చారు, కూర్చున్నాడు. అనిల్ అన్నగారు వాక్యం చెప్పాడు. ఇంటికి వెళ్ళాడట ఒక ఆయన. వాక్యం అంతా అయిపోయింది, చర్చిని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి పోయిన తర్వాత రాత్రి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడమ్మా. చాలా చక్కగా వాక్యం విన్నాడు, అన్నీ బాగున్నాయి. ఇంటికి వెళ్ళి కూర్చొని గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ఆ సందర్భం విన్న తర్వాత నాకేమనిపించిందో తెలుసా? ఒకవేళ ఆయన వాక్యం విని మీ మాదిరే ఏముందులో ఎంతోమంది సేవకులు వచ్చుంటారు, ఈ మామూలులే చెప్పుకొని వెళ్ళిపోతుంటారు అని నిర్లక్ష్యం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత గుండెపోటు చచ్చిపోయింటే, ఒకవేళ ఆయన సిద్ధపడకపోయి ఉంటే ఏమైపోయి ఉంటాడమ్మా? ఆయన పరిస్థితే కాదు. ఈరోజు దేవుని మందిరాన్ని ఇడిచిపెట్టే టయానికి నువ్వు కూడా సిద్ధపడకపోతే, ఈరోజు ఈ వాక్యాన్ని గుండెలో తగిలినా కానీ నువ్వు కూడా నీ జీవితాన్ని సెట్ రైట్ చేసుకోకపోతే, ఆయనకు పట్టిన జీవితమే మనకు పడితే, మనం కూడా సిద్ధపడకపోతే ఏముంది? అయిపోయినట్టే, ఇంకేం లేదు, ఏమీ లేదు, అయిపోయినట్టే నీ జీవితకాలంలో. ఏదైనా ఈరోజు ఒక అవకాశం ఉంది, అవకాశం దాటిపోతే లేదు మళ్ళీ. ఈరోజు మారకపోతే ఇక అవకాశమే ఉండదు మన జీవితకాలంలో. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో, ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఒక్కసారి నా మీద వేసుకొని చెప్పమంటారండి. నా మీద వేసుకుంటే ఈరోజు మీకు కూడా ఒక మాట అర్థమవుతాయి. ఉదాహరణకు ఈరోజు నేను వాక్యం ప్రకటించాను, పైకి మాత్రం ఏదో భక్తి బాధ్యత నటించాను అనుకోండి, నా క్యారెక్టర్ బాగాలేదు, నా జీవితమే బాగలేదు అనుకో, చచ్చిపోతాను నేను. నా బ్రతుకును బట్టి నేను నరకానికి వెళ్ళిపోతాను. ఆ నరకంలో కూర్చొని ఆ మంటలకు తట్టుకోలేక కుమిలిపోతూ భయంకరంగా ఏడుస్తాను. 1 సంవత్సరం అయిన తర్వాత నాకు ఒక జ్ఞానోదయం అయింది. అమ్మో, సంవత్సరం రోజు ఈ మంటలేందిరా బాబోయ్, తట్టుకోలేకపోతున్నానని నాకు బాగా జ్ఞానోదయం అయ్యి నరకంలో ఒక మూలకెళ్ళి మోకాలేసి, ప్రభువా సంవత్సరం రోజులైందయ్యా, నరకంలో కాలిపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధ భరించలేకపోతున్నానయ్యా, ఒక్క అవకాశం ఈ ప్రభువా, నేను కూడా పరలోక రాజ్యానికి వస్తానయ్యా, ఒక్క అవకాశం ఇయ్యా, సంవత్సరం రోజులైందయ్యా, నా వల్ల కావట్లేదయ్యా అని నువ్వు బతిమాలేవు అనుకోండి, అని నువ్వు మొరపెట్టావు అనుకో, సరేలే సంవత్సరం నుంచి కాలిపోతున్నారా, క్షమించి నేను పరలోక రాజ్యాలు కూర్చోబెడతాడా? పోనీ 1000 ఏళ్ళ నుంచి ఆ మంటల్లో కాలిపోతుంటే, 1,00,000 సంవత్సరాల నుంచి ఆ మంటల్లో కుమిలిపోతుంటే, ప్రభువా 1,00,000 సంవత్సరాలు అయిందయ్యా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఒక్క అవకాశం ఈ ప్రభువా, ఒక్క అవకాశం ఈ ప్రభువా అని నువ్వు మొరపెట్టినా, గుండెలు బాదుకున్నా, దేవుడానికి గట్టిగా అరిసినా, అయ్యా ప్రభు అని మొరపెట్టినా కానీ ఎలాంటి అవకాశమే ఉండదు. ప్రేమన దేవుని వారరా, అక్కడికి పోయి మొర పెడితే నీకు అవకాశం ఉండదు. అందుకే దేవుడు ఈ రాత్రికాల వేళలో నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీకు ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు. అక్కడ నువ్వు ఎన్నిసార్లు మోకాలు వేసినా, అక్కడ నువ్వు ఎన్నిసార్లు ఏడ్చినా, ప్రభువాని గుండెలు బాదుకున్నా, అక్కడ నీకు అవకాశం ఉండదు ఆ నరకంలో. కానీ ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు.
ఈరోజు నీకు ఒక అవకాశం ఉంది. ఈ అవకాశం దాటిపోయిందా నీ జీవితమే దాటిపోతుంది, నీ కథే ముగిసిపోతుంది. ఈరోజు నువ్వు మందిరాన్ని ఇడిచిపెట్టేటప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వెళ్ళిపో. ఈరోజు ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని సెట్ రైట్ చేసుకొని వెళ్ళిపో. ఒకవేళ వెళ్ళిపోలేదా అందరితో పాటు నువ్వు వెళ్ళిపోతావు, అందరితో పాటు నీ కథ కూడా ముగిసిపోతుంది ప్రేమన దేవుని వారారు. కాబట్టి ప్రేమన దేవుని వారారు, ఒక సుమయోను జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాదిరి, ఆ వృద్ధును మాదిరి మన బ్రతుకుని నిలబెట్టుకుంటే నీకు కూడా చచ్చిపోయేటప్పుడు ఒక సంతృప్తి ఉంటుంది, సంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. హాయిగా కళ్ళు మూయాలని నీకు ఆశ కలుగుతున్నదా? సుమయోను మాదిరి భక్తిగా బ్రతుకు. హాయిగా చచ్చిపోయేటప్పుడు గుండెల మీద ధైర్యంగా ఉండాలనిపిస్తుందా? అయితే నీతిగా బ్రతుకు, దేవుణ్ణి మెచ్చుకునే విధంగా బ్రతుకు, భక్తిలో సంతృప్తి చెందు. భక్తిలో సంతృప్తి చెందిన ప్రతి ఒక్కడికి సావంటే భయం ఉండదు, సావంటే లెక్క చేయరు, సావంటే ఖాతరు చేయకుండా దేవుడా అని చక్కగా హ్యాపీగా కళ్ళు మూస్తారు ప్రేమన దేవుని వల్ల. అలాంటి రోజు నీకు రావాలంటే ఇక నుంచైనా నీ జీవితాన్ని చూపించండి, ఇక నుంచైనా మన భక్తిని చూపిద్దాం. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.